హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హీరో కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 హీరో ఎక్స్ట్రీమ్ 125R టాప్ మోడల్ అయిన డ్యూల్ ఛానల్ వేరియంట్. ఈ వీడియోలో ఈ బైక్ను రివ్యూ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, అన్ని A to Z మీకు క్లియర్ కట్గా చెప్తాను. హీరో కంపెనీ మాత్రం ఈ 125cc సెగ్మెంట్ను బాగా టైట్గా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళే ఫస్ట్ టైం 125cc సెగ్మెంట్లో క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు, ఫస్ట్ టైం డ్యూల్ ఛానల్ ABS కూడా ఇచ్చారనమాట. వేరే ఏ కంపెనీస్ కూడా ఇలాగ డేర్ అయితే చేయలేదు. హీరో కంపెనీ మాత్రమే డేర్ చేసి డ్యూల్ ఛానల్ ABS విత్ క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చింది బైక్లో. కంప్లీట్గా మాట్లాడుకుందాము. మీరు ఎవరైనా సరే బైక్ కొనుక్కుందాం అనుకుంటే వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది బైక్ కొనుక్కుంటే. అలానే ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది టోటల్గా 4 మోడల్స్ అవైలబుల్గా ఉంది. ABS విత్ సింగిల్ సీట్, ABS విత్ డబుల్ సీట్, టాప్ మోడల్ అయినా డ్యూల్ ఛానల్ ABS. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది టాప్ మోడల్ అయినా డ్యూల్ ఛానల్ ABS విత్ క్రూజ్ కంట్రోల్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఈ 4 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్, ఏ మోడల్ అనేది వాల్యూ ఫర్ మనీ అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. మీరు మాత్రం అసలు ఈ బైక్లో ABS మోడల్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ మోడల్ ప్రైస్ అనేది తక్కువ ఉన్నా అందులో ABS ఉండదు, సేఫ్టీ అనేది తగ్గుతుంది అనమాట. అది వేస్ట్. బెస్ట్ అండ్ వాల్యూ ఫర్ మనీ మోడల్ వచ్చేసి సింగిల్ సీట్ విత్ ABS మోడల్. ఆ మోడల్ అనేది చాలా బాగుంటుంది. అందులో ఏంటంటే సింగిల్ సీట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. సేఫ్టీ స్టాండర్డ్గా ABS కూడా ఉంటుంది ఫ్రంట్లో. అలానే ఆ మోడల్ ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. లేదు మీకు ప్రైస్ అనేది ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న టాప్ మోడల్ తీసుకోండి. వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3 మోడల్స్ ఈ మోడల్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే క్రూజ్ కంట్రోల్, డ్యూల్ ఛానల్ ABS, కలర్ఫుల్ కన్సోల్, ఇలాగ మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు మనీ నాట్ ఏ మ్యాటర్స్ అనుకుంటే డైరెక్ట్గా టాప్ మోడల్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఏదేమైనా సరే మీకు నచ్చిన మోడల్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా టాప్ మోడల్లో 3 కలర్స్ మాత్రమే ఇచ్చారు. గ్రే, గ్రీన్, రెడ్. రియాలిటీలో గ్రీన్ కలర్ చూడడానికి చాలా అంటే చాలా యావరేజ్గా ఉంది, అసలు ఏం బాగలేదు అది. ఈ గ్రే కలర్ కూడా కొద్దిగా యావరేజ్గానే ఉంది. నాకు రెడ్ కలర్ అనేది బాగా నచ్చింది రియాలిటీలో చూడగానే. హీరో కంపెనీ టాప్ మోడల్లో కూడా బ్లాక్ కలర్ ఇస్తే చాలా బాగుండేది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ 125Rలో బ్లాక్ కలర్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. సో కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ డిసైడ్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఈ వెహికల్లో ఉంటాయి. కంప్లీట్గా స్పోర్టెడ్ డిజైన్తో ఉంటుంది అనమాట బైక్. మెయిన్గా ఈ బైక్ యూత్గా బాగా సెట్ అవుతుంది కానీ మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా అంతగా సెట్ అవ్వదు. సో లుకింగ్ వైజ్ బైక్ మాత్రం కంప్లీట్గా స్పోర్టెడ్గా ఉంది. అలానే బైక్ 125cc బైక్లా లేదు, కొంచెం పెద్ద బైక్లా ఉందన్నమాట. మంచిగానే డిజైన్ చేశారు బైక్ను మాత్రం. ఈ బైక్ డిజైన్ చూసి ఇన్స్పైర్ అయ్యి హోండా కంపెనీ వాళ్ళు కూడా CB125ని లాంచ్ చేశారు. సో లుకింగ్ వైజ్ గుడ్ లుకింగ్ వెహికల్ ఇది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, మిర్రర్స్ డిజైన్ సింపుల్గా ఇచ్చారు, క్వాలిటీ కూడా అంత గ్రేట్గా లేదు, ఓకేష్గా ఉంది అంతే క్వాలిటీ. అలానే ఇక్కడ మీటర్ దగ్గర ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. కింద H టైప్లో DRLస్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. మిడిల్లో హీరో 3D లోగో కూడా మెన్షన్ చేశారు. ఈ హెడ్లైట్ పార్ట్ అంతా కంప్లీట్గా ఫైబరే. ఇంకా హెడ్లైట్ వైజ్ LED డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ని ప్రొవైడ్ చేశారు. ఇవి ప్రొజెక్టర్ ల్యాంప్స్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఈ బైక్తో నైట్ రైడ్ చేసేటప్పుడు విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇంకా ఈ బైక్లో ఆల్ LED లైటింగ్ సిస్టమ్ని యూజ్ చేశారు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. ఇవి కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ కాదు, సెమీ ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. సో నైట్ టైం టూరింగ్ చేసేటప్పుడు హజార్ లైట్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. అలానే ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. 37mm అంటే డీసెంట్ సైజే. ఓవరాల్గా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. సస్పెన్షన్ కూడా కొంచెం పెద్దగానే కనిపిస్తుంది అనమాట రియాలిటీలో. బట్ హీరో కంపెనీ మాత్రం ఈ వెహికల్లో USD ఫోక్స్ ఇస్తే ఇంకా ఈ బైక్ను బీట్ చేసే వెహికల్ అయితే ఉండదు 125cc సెగ్మెంట్లో. 125ccకి ఇది కిల్లర్ బైక్ అయిపోతుంది. చూద్దాం ఫ్యూచర్లో అయినా సరే USD ఫోక్స్ ఇస్తారేమో అని. బట్ ఇప్పుడున్న టెలిస్కోపిక్ ఫోక్స్ సైజు కూడా మంచి సైజే ఇచ్చారు. పర్ఫార్మెన్స్ కూడా డే టు డే లైఫ్లో చాలా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబరే ఇచ్చారు. ఇది చూడడానికి డ్యూయల్ లేయర్లా కనిపించిన సింగిల్ లేయర్ ఫెండరే. అలానే ఎలవల్ డిజైన్ కూడా చూడడానికి బాగున్నాయి. 5x2 10 స్పోక్స్తో మంచిగా డిజైన్ చేశారనమాట ఎలవిల్ని.
అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ని స్టిక్ చేశారు. డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పి స్టిక్కర్తో కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 276mm డిస్క్ ఇచ్చారు, కొంచెం పెద్ద సైజే. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది. డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ను ఫ్రంట్లో యూజ్ చేశారు, బట్ వీళ్ళు ఎగ్జాక్ట్గా ఏ కంపెనీ క్యాలిపర్స్ యూజ్ చేశారో ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ను ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హ్యాండిల్ బార్కి ప్లాస్టిక్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. ఈ గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ నాన్ అడ్జస్టబుల్ కాదు. అలానే ఈ బైక్లో ఫిజికల్గా థ్రాటల్ కేబుల్ అయితే ఉండదు, ఎందుకంటే ఈ బైక్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. బికాజ్ ఆఫ్ ఇందులో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. గ్లామర్ ఎక్స్లో ఉన్న ఇంజినే ఈ బైక్లో కూడా ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4-stroke 2 valves ఎయిర్ కూల్డ్ 124.7cc OBD2B SOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 11.4 bhp ఎట్ ద రేట్ 8250 rpmలో, టార్క్ 10.5 Nm ఎట్ ద రేట్ 6500 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5-speed గేర్ బాక్స్ ఇచ్చారు. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కిక్ స్టార్ట్ని తీసేయలేదు టాప్ మోడల్లో. జనరల్గా వేరే కంపెనీస్ ఏంటంటే టాప్ మోడల్లో కిక్ స్టార్ట్ను తీసేస్తూ ఉంటాయి, బట్ హీరో కంపెనీ మాత్రం మంచి డెసిషన్ తీసుకున్నారు. టాప్ మోడల్లో కూడా కిక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది స్పోర్ట్స్ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ కాబట్టి దీనికి కిక్ అనేది కావాలి. సో ఇది మాత్రం మంచి ప్లస్ పాయింట్ ఈ బైక్కి. అలానే 3 రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. స్ప్రింట్ ఈబీటీ టెక్నాలజీ కూడా ఈ బైక్లో యూజ్ చేశారు. స్ప్రింట్ ఈబీటీ అంటే స్మూతర్ పవర్ రెస్పాన్స్ ఇన్స్టెంట్ టార్క్ అండ్ ఇంజిన్ బ్యాలెన్సర్ టెక్నాలజీ అని ఫుల్ ఫామ్ వస్తుంది. ఈ స్ప్రింట్ ఈబీటీ ఉండటం వలన యూజ్ ఏంటంటే బైక్ ఇంజిన్ నుండి ప్రొడ్యూస్ అయ్యే పవర్ అండ్ టార్క్ అనేది బ్యాలెన్స్డ్గా మనం రైడ్ చేసేటప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. అలానే మైలేజ్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే డిఫరెంట్ కండిషన్లో మనం రైడ్ చేసేటప్పుడు బైక్ పర్ఫార్మెన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలానే ఇంకా అడిషనల్గా ఎరాటెక్ కూడా ఈ బైక్లో యూజ్ చేశారు. ఈ ఎరాటెక్ దేనికి సంబంధించిందంటే క్రూజ్ కంట్రోల్కి సంబంధించింది. సో ఈ బైక్లో క్రూజ్ కంట్రోల్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు హైవే టూరింగ్ చేసేటప్పుడు క్రూజ్ కంట్రోల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అనేది మీకు సిటీలో అసలు పనిచేయదు. మీరు కేవలం క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కోసం ఈ బైక్ని తీసుకోవద్దు, ఎందుకంటే డిసప్పాయింట్ అవుతారు. బికాజ్ ఆఫ్ ఈ ఫీచర్ అనేది హైవేలోనే మనకు యూజ్ అవుతుంది. సో మీరు సిటీ పర్పస్లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ని అసలు యూజ్ చేయలేరు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ క్లచ్ కూడా లైట్గానే ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది. అలానే ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. మనం ఈ బైక్ను రైడ్ చేసేటప్పుడు ఒక 125cc ఎంతైతే పికప్ పర్ఫార్మెన్స్ కావాలో అంత పర్ఫార్మెన్స్ ఈ వెహికల్ అయితే ఉంటుంది. సో మెయిన్గా మీరు సిటీ పర్పస్కి ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మినిమల్ లాంగ్ రైడ్స్ కూడా మీరు ఈ బైక్ని యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇంజిన్ కింద ఇన్బిల్ట్గా అండర్ బెల్లీ గార్డ్ను ప్రొవైడ్ చేయట్లేదు, సపరేట్గా మనం యాక్సెసరీస్లో బై చేయాలి. ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇన్బిల్ట్గా అండర్ బెల్లీ గార్డు కూడా ఇస్తే బాగుండేది, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట బైక్ను చూస్తున్నప్పుడు. అలానే ఇక్కడ సింగిల్ హారన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి సౌండ్ వినండి హారన్ది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో హజార్ బటన్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ విత్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. కింద మీకు రౌండ్ షేప్లో కనిపిస్తున్నది క్రూజ్ కంట్రోల్ యూనిట్ బటన్ అనమాట. ఇక్కడ నుంచి మీరు క్రూజ్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఇన్బిల్ట్గా హై బీమ్ లో బీమ్ పాజింగ్ ఇచ్చారు. మిడిల్ ఇక్కడ గేమింగ్ థీమ్లో కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 3 టాగిల్ బటన్స్ ఇచ్చారు, బాగున్నాయి ఇవి చూడడానికి. కింద సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ ఉంది. స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఇచ్చారు. అలానే హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది, రైడ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఇదేమీ ఫుల్లీ కలర్ TFT కన్సోల్ కాదు, నెగిటివ్ కన్సోల్ విత్ కలర్ఫుల్ లెటర్స్ అయితే ఉంటాయి. ఫీచర్స్ మాత్రం చాలా మంచిగా ఇచ్చారు. కన్సోల్ సైజు కూడా బాగుంది. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ సిగ్నల్ ఇండికేషన్ లైట్, హెడ్ లైట్ ఇండికేషను, లో ఫీల్ ఇండికేషను, ABS లైటు, న్యూట్రల్ లైటు, మాల్ ఫంక్షన్ లైటు, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషను, యాంబియంట్ సెన్సార్ కూడా ఉంది. డిస్ప్లే లోపల RPM మీటరు, స్పీడోమీటర్ ఇండికేషను, I3S ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషను, క్రూజ్ కంట్రోల్ ఇండికేషను, నావిగేషను, ఫ్యూల్ గేజు, గేర్ ఇండికేటరు, సర్వీస్ ఇండికేషను, ట్రిప్ AB ఓడో ఇన్ఫర్మేషను, టైమ్ అండ్ కాల్స్ అండ్ SMS అలర్ట్స్ ప్యానల్ కూడా చూడొచ్చు. సో ఈ విధంగా ఈ కన్సోల్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అలానే బైక్ కీ ఆన్ చేసినప్పుడు కూడా వెల్కమ్ నోట్ బాగుంది. ఛాలెంజ్ ది ఎక్స్ట్రీమ్ అని చెప్పి వస్తుంది అనమాట. ఇంకా అడిషనల్గా ఈ కన్సోల్లో ట్రిప్ AB ఇన్ఫర్మేషన్ ఉంది, రియల్ టైమ్ మైలేజ్ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, ఫ్యూల్ రేంజ్ కూడా ఉంది, ఇది ఒక మంచి విషయం. అలానే డేట్ ఇచ్చారు, I3S ఫీచర్ కూడా ఇందులో ఉంది. అలానే 3 రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు.
ఎకో పవర్ రోడ్ అని. ఎకో అండ్ రోడ్ ఈ 2 రైడింగ్ మోడ్స్ మధ్య ట్యూనింగ్ అనేది అంత గ్రేట్గా ఉండదు, కానీ ఎకో అండ్ రోడ్తో కంపేర్ చేసుకుంటే పవర్ మోడ్లో మాత్రం వెహికల్ పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ట్యూనింగ్ డిఫరెన్స్ అనేది మీరు రియల్ టైంలో బైక్ను రైడ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓవరాల్గా పవర్ మోడ్లో మాత్రం వెహికల్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కన్సోల్లో అయితే నాకు పెద్దగా మైనస్లు ఏమీ కనిపించలేదు. బ్లూటూత్ అండ్ నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. గేర్ ఇండికేటర్, ఫ్యూల్ రేంజ్ లాంటి మంచి మంచి ఫీచర్స్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఇది ఫుల్లీ కలర్ TFT కన్సోల్ కాదు. ప్రైస్ అనేది కట్ చేయడానికి వీళ్ళు యూనిక్గా నెగిటివ్ LCD విత్ కలర్ఫుల్ లెటర్స్తో ఈ కన్సోల్ని డిజైన్ చేశారు. కన్సోల్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను ఈ వెహికల్ కూడా. నెక్స్ట్ ఇంక ఈ బైక్లో ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంది. ఎక్స్ట్రీమ్ అని ఇక్కడ 3D టైప్లో మెన్షన్ చేశారు. ట్యాంక్ డిజైన్ చూడడానికి కూడా బాగుంది. అలానే కింద ఇక్కడ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు. వీటిపైన 125R అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేసి ఉంది. అలానే సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్గా ఫైబరే. ఇక్కడ కూడా గ్రాఫిక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్ప్రింట్, EBT, హీరో అని చెప్పి ఇక్కడ స్టిక్కర్స్తో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంక ఈ బైక్లో సీటింగ్ సెటప్ వచ్చేసి డ్యూల్ సీట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు బ్యాక్ సైడ్ సీట్ అనేది స్టెప్ అప్ అయి ఉంటుంది. ఈ బైక్ని మీరు ఫ్యామిలీ వైజ్ యూజ్ చేసుకోలేరు, ఎందుకంటే కంఫర్ట్ అనేది అసలు ఏమి ఉండదు. బ్యాక్ సైడ్ పిలియన్ సీటు చిన్నగా ఉంటుంది, కుషనింగ్ కూడా తక్కువగా ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ సీటు కూడా కొంచెం హైట్గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ కంఫర్ట్ వైజ్ అసలు సెట్ అవ్వదు. ఇంకా సీట్ గాబ్రెల్స్ కూడా స్ప్లిట్ టైప్లో స్టైలిష్గా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా రైడర్కి అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. సీట్ కుషనింగ్ అనేది మరీ ఎక్కువ ఉండదు, అలానే తక్కువ ఉండదు, మీడియం లెవెల్లో ఉంటుంది. సో ఈ బైక్ మీరు సోలోగా రైడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి స్పోర్టియర్ సిట్టింగ్ అయితే ఈ వెహికల్లో ఉంటుంది. బట్ చెప్పే కదా ఫ్యామిలీ వైజ్ అయితే యూజ్ చేసుకోలేరు. ఫ్యామిలీ కంఫర్ట్ మీకు ప్రయారిటీ అనుకుంటే సింగిల్ సీట్ మోడల్ తీసుకోవడమే. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది ఈ బైక్లో. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ టెయిల్ సెక్షన్ ఏంటంటే స్లిమ్మీగా స్పోర్టియర్గా ప్రొవైడ్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 120/80 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. కొంచెం వైడ్ టైర్ అనమాట, గ్రిప్ అనేది ఎక్కువగా ఉండటానికి ఇలా ఇచ్చారు. అలానే టైర్కి ఇన్బిల్ట్గా టైర్ హగ్గర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. అందులోనే ఇది 1 సైడ్ ఫిట్టెడ్ టైర్ హగ్గర్ అనమాట, లుకింగ్ వైజ్ చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో ఓపెన్ చైన్ ఇచ్చారు. సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకుంటూ ఉండాలి. స్వింగామ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ ఈ బైక్లో ఉంటుంది, ఎందుకంటే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి. ఇంకా ఇక్కడ మీకు కంప్లీట్గా ఫైబర్ పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లేడీస్కి సేఫ్టీ వైజ్ యూజ్ అయ్యే శారీ గార్డ్ అనమాట. కొంచెం యూనిక్గా డిజైన్ చేశారు ఈ ఫైబర్ పార్ట్స్తో. ఇన్బిల్ట్గా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ 7 స్టెప్ అడ్జస్టబిలిటీ సపోర్ట్ ఉన్న మోనోషాక్ ఇచ్చారు. బ్యాక్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా బాగానే ఉంటుంది. అలానే ఇంకా స్పోర్టియర్గా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ని యూజ్ చేశారు. ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, క్వాలిటీ బాగానే ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఫీచర్ ఉంటుంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. డైలీ లైఫ్లో అలానే టూరింగ్ చేసేటప్పుడు సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా పిలియన్కి మాత్రం మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పిలియన్ ఫుట్ రెస్ట్ బ్రాకెట్ అనేది పైప్ టైప్లో చూడడానికి ఎలా ఉంది. అలానే సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ అనేది ఓపెన్ టైప్లో మెటల్తో ఇచ్చారు, చూడడానికి ఎలా ఉంటుంది. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ అనమాట. నెక్స్ట్ ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్ట్గా గ్రే కలర్లో హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి సౌండ్ వినండి. నెక్స్ట్ ఈ బైక్లో బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ కొత్తగా 220mm డిస్క్ ఇచ్చారు. డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ABS ఉంది కాబట్టి మీరు హార్డ్ బ్రేకింగ్ చేసినా సరే స్కిడ్ అవ్వదు వెహికల్. సేఫ్టీ వైజ్ ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. కొంచెం హై స్పీడ్ వెళ్ళేటప్పుడు కూడా మంచిగా సేఫ్టీ అనేది ఉంటుంది మనకి, డ్యూల్ ఛానల్ ABS ఉంది కాబట్టి. అలానే బ్యాక్ సైడ్ నిసిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేయడం జరిగింది. సో నిసిన్ అంటే మంచి కంపెనీనే. బ్యాక్ సైడ్ ఎంత మంచి కంపెనీ క్యాలిపర్ని యూజ్ చేసి ఫ్రంట్లో ఎందుకో కాంప్రమైజ్ అయ్యారు. ఫ్రంట్లో కూడా నిసిన్ ఇస్తే చాలా బాగుండేది బ్రేకింగ్ వైజ్. నిసిన్ కంపెనీ బ్రేక్ ప్యాడ్స్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, అలానే బ్రేకింగ్ బైట్ కూడా చాలా బాగుంటుంది. అలానే నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ కింద ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఇక్కడ క్యాటలిక్ కన్వర్టర్ దగ్గర హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. సో 180mm ప్రొవైడ్ చేశారు కాబట్టి కింద అసలు ఏమీ తగలదు, ఇది ఒక ప్లస్ పాయింటే.
నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ కూడా జస్ట్ 136 kgs మాత్రమే ఉంది. రియాలిటీలో బైక్ అనేది లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది. ఇంకా ఈ బైక్ సీట్ హైట్ కూడా 794 mm ప్రొవైడ్ చేశారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 10 లీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ బైక్ మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 55 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ నుంచి. అలానే ఈ వెహికల్లో చాసిస్ వైజ్ డైమండ్ ఫ్రేమ్ యూజ్ చేశారు. ఫైనల్గా మనం ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూంలో 1,41,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది ఈ బైక్ది. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది. 125cc 1,41,000 అంటే కొంచెం ఎక్కువ అనమాట. బట్ ఏంటంటే ఈ వెహికల్లో డ్యూయల్ ఛానల్ ABS, క్రూజ్ కంట్రోల్, కలర్ఫుల్ కన్సోల్ ఇలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది బాగా పెరిగిపోయింది. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను ఇది వాల్యూ ఫర్ మనీ మోడల్ కాదు. ఇంకా హీరో షోరూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది హీరో షోరూమ్ కాబట్టి. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా ఉంటుంది. బట్ ఈ బైక్లో కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్లో లిటిల్ బిట్ మెయింటెనెన్స్ అనిపించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 హీరో ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ABS మోడల్ గురించి. సో 125cc సెగ్మెంట్లో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125Rని మనం కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా బైక్ లుక్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి. స్పోర్టియర్గా యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ బైక్ అనేది. అలానే మైలేజ్ కూడా అప్రాక్సిమేట్గా 55 ఇస్తుంది కాబట్టి డీసెంట్ మైలేజే. ఇంకా ఛార్జింగ్ సాకెట్, కలర్ఫుల్ కన్సోల్, క్రూజ్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS, ఆల్ LED లైటింగ్, బ్యాక్ సైడ్ మోనోషాక్ ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో మీకు మనీ నాట్ ఏ మ్యాటర్స్ అనుకుంటే టాప్ మోడల్ మీరు బై చేయొచ్చు. లేదు మీకు ఫీచర్స్ అనేవి కొద్దిగా తగ్గినా పర్లేదు, నాకు కొంచెం తక్కువ బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ మోడల్ వెహికల్ కావాలనుకుంటే సింగిల్ సీట్ విత్ ABS మోడల్ తీసుకోండి మీరు. జనరల్గా మనం చూస్తే 125cc డ్యూయల్ ఛానల్ ABS అవసరం లేదు. సింగిల్ ఛానల్ ABS ఉన్న చాలా అనమాట, మనం మేనేజ్ చేసుకోవచ్చు. పెద్దగా ప్రాబ్లం అంటే ఏముండదు. బట్ ఏంటంటే ఇందులో డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి మీకు ఇంకా చాలా సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, మెయిన్గా హై స్పీడ్స్లో. సో మీకు బడ్జెట్ వైజ్ ప్రాబ్లం లేదనుకుంటే టాప్ మోడల్ మీరు హ్యాపీగా తీసుకోండి, చాలా బాగుంటుంది. లేదు మీకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే సింగిల్ సీట్ విత్ ABS మోడల్ తీసుకోండి, అది బాగుంటుంది. సో ఏదేమైనా సరే మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.